దేశ రాజధాని ఢిల్లీకి ప్రత్యామ్నాయం కాదు, దానితో పాటుగా రెండవ రాజధాని అవసరం. ఇది మనం చెప్పాల. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి సందర్భంలోనే ప్రస్తావించారు, దేశానికి రెండవ రాజధాని కావాలి అన్నట్టు. అందుకనినే హైదరాబాద్ దానికి అనువైనటువంటి ప్రాంతం దక్షిణాదిలో అన్నటువంటి ఉద్దేశంతోనే రాష్ట్రపతి భవన్ హైదరాబాద్లో ఉంటుంటుంది. ఇప్పుడు అది సరే, అప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి రోజులు అది పక్కన పెడదాం. ఇవాళ రోజున దేశానికి సంబంధించి దక్షిణ ప్రాంతంలోనైనా ఒక రాజధాని లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు లేటెస్ట్గా భూకంపం ఢిల్లీలో, బీహార్లో భూకంపం వచ్చింది, ఢిల్లీలో భూకంపం వచ్చింది. అట్లాగే అక్కడ చూస్తే వరదలప్పుడు సమస్యే, కరెంట్ అప్పుడు సమస్యే, ప్రతిదానికి సమస్యే. అలాగని చెప్పి ఢిల్లీని వదిలేసి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పట్ల. ఎక్కడైనా సరే రాజధాని అన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రెషర్ని తగ్గించేటటువంటి చర్యలతో పాటుగా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దక్షిణాది నేతలందరూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సింది, ఒత్తిడి చేయాల్సింది, లేదా దక్షిణాదిలో బలం పుంజుకోవాలంటే ఉపయోగించాల్సింది. పొలిటికల్ టాక్టిక్స్ పరంగానే ఉపయోగపడుతుంది దక్షిణాదిలో ఇంకొక రాజధాని అంటే. అట్ ద సేమ్ టైం ఢిల్లీ మీద ఒత్తిడి తగ్గించినట్టు అవుతుంది. కొన్ని శాఖల్ని ఏవతలక పెట్టుకుని ఇక్కడ కార్యకలాపాలు నడపడం అన్నట్టు. ఇదేమీ పాత రోజులు కాదు, ఫైళ్ళు చేత్తో పట్టుకు తిరగడానికి. ఇదంతా ఎలక్ట్రానిక్ యుగం కాబట్టి సులభంగా నడుపుకుపోవచ్చు. సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఇది, ఈ రెండిటి మీదన దృష్టి సారించాల్సిన అవసరమైతే దక్షిణాది మీదన, తద్వారా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. దక్షిణాది ప్రాంతానికి వివక్ష చూపెడుతున్నారంటూ అప్పుడప్పుడు విపక్షాల విమర్శకి తిప్పికొట్టినట్టు అవుతుంది.